నల్లగొండ జిల్లాలో జడ్పీ కుర్చీ కొట్లాట మొదలైంది. కాంగ్రెస్కే ఫుల్ మెజార్టీ ఉన్న చైర్మన్ పదవి ఎవరికనేది సస్పెన్స్గా మారింది. ఆశావహులు మాత్రం ఎవరికి వారుగా ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 59 జడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 43 చోట్ల గెలిచింది. టీఆర్ఎస్ 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన సీట్లు 30 కాగా కాంగ్రెస్కు అదనంగా మరో 13 సీట్లు చేతిలో ఉన్నాయి. దీంతో జడ్పీ పీఠాన్ని తారుమారు చేసే అవకాశం ఎవరికీ లేదు. కానీ ఆశావహుల మధ్య పోటీ పెరగడంతో ఎంపిక తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే బాలునాయక్కే జడ్పీ చైర్మన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో మరో సీనియర్ నేత శంకర్ నాయక్ తెరపైకి వచ్చారు. దామరచెర్లకు చెందిన శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా కొనసాగడం, దానికి తోడు 3 సార్లు జనరల్ స్థానంలోనూ జడ్పీటీసీగా గెలవడం ఆయనకు ప్లస్గా మారింది. ఇద్దరి మధ్య పోటీ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఇప్పటికే జడ్పీటీసీలతో క్యాంపులు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల మద్దతు కోసం తిరగడం ప్రారంభించారు శంకర్ నాయక్. బాలునాయక్ కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇద్దరు కూడా జానారెడ్డి శిష్యులు కావడం, ఇద్దరికీ ఆయన అండదండలు ఉండడంతో ఎవరికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కుతుందో అర్థం కాని పరిస్థితి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడెం అసెంబ్లీ స్థానంలో మొదటి నుంచి కాంగ్రెస్ కొంత వెనుకంజలో ఉన్న దామరచెర్ల మండలం ఓట్ల లెక్కింపునకు ఒక్కసారిగా మెజార్టీ రావడం, అక్కడ 80% ఓట్లు కాంగ్రెస్కు పడడంతో శంకర్ నాయక్కు పార్టీలో ఇమేజ్ పెరిగింది. ఎవరిని దూరం చేసుకోలేని స్థితి. ఇంతకీ నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.